యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ వ్యక్తి స్థలాన్ని కాంగ్రెస్ నేతలు ఆక్రమించారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన కాంగ్రెస్ నేతలు ఎదురుపడ్డంతో మాటా పెరిగింది. ఈ వాగ్వాదం కాస్త ఇరు పార్టీల కార్యకర్తలు దాడి చేసుకునే వరకు వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించి ఇరు పార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాంగ్రెస్ నేత భరత్ అనుచరులు దాడి చేశారంటూ బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. యాదగిరిగుట్టలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఓ స్థలం విషయంలో కాంగ్రెస్ మరియు బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ దాకా దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఓ వ్యక్తికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే బాధితుడికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ కు అయితే వెళ్లారు బీజేపీ కార్యకర్తలు మరియు బీజేపీకి సంబంధించిన నాయకులు. అయితే ఇదే సమయంలో పోలీస్ స్టేషన్ ఎదుట పడ్డారు బీజేపీ కాంగ్రెస్ ఈ బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో స్టేషన్ కి వెళ్ళగానే కాంగ్రెస్ కార్యకర్తలు వారికి ఎదురు పడ్డారు. ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఘర్షణ దాకా దారి తీసిన పరిస్థితి కనపడుతుంది. అయితే పరిస్థితి చేయదాటంతో ఇరు పార్టీల కార్యకర్తలను అయితే పోలీసులు చెదరగొట్టారు. ఘర్షణలో పలువురు బీజేపీ కార్యకర్తలకు పలువురు బీజేపీ నాయకులకు కూడా గాయాలయ్యాయని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే కాంగ్రెస్ నేత భరత్ అనుచరుడు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మొత్తంగా ఈ విషయం ఏదైతే ఉంటుందో, ఈ ల్యాండ్ విషయం ఏదైతే ఉంటుందో, ల్యాండ్ కి సంబంధించిన ఘర్షణ జరిగిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు దీనికి సంబంధించిన అంశానికి సంబంధించిన ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే దాంట్లో అక్కడే ఎదురుపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మాట పెరిగింది. ఈ మాట కాస్త ఘర్షణ దాకా దారితీసింది. పోలీసులు చేసేదేం లేక ఇరు పార్టీల కార్యకర్తలు కావచ్చు, ఇరు పార్టీల నాయకులు కావచ్చు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటి అని పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.